హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి లేత బీరకాయ పెసరపప్పు కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రాగి సంగట్లోకి కానీ, రొట్టెలకు కానీ చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక బీరకాయలో కూడా మంచిగా ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు లేత బీరకాయలు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పెసరపప్పు 1 గ్లాసు 2 సార్లు మంచిగా కడిగేసి వాటర్ పోసి పెట్టాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా బీరకాయను అనేది కట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి బీరకాయ కట్ చేసుకున్నాను. అల్లం ముక్కలు, వెల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి కోపు సరిపడే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఫస్ట్ వేసేసాను అనమాట. ఈ విధంగా మట్టి పాత్రల్లో చేసుకునేటప్పుడు ఫస్ట్ సిమ్లెకల్లే పెట్టుకొని వేడి కానివ్వండి. మనం అన్నీ వేయించుకున్న తర్వాత వాటర్ వేసిన తర్వాత హైలోకి పెడితే కనుక మనకు మట్టి కుండ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు సిమ్లేకల్లా పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా వేడైపోయింది. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అల్లం ముక్కలు ఫస్ట్ వేసుకోవడం వల్ల మంచిగా ఏగుతాయి ఆయిల్ అనేది. ఫస్ట్ అల్లము, వెల్లిపాయలు వేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయను సన్నగా తరిగేసుకొని ఈ విధంగా నలిపి ఆయిల్లో వేసేసాను అనమాట. బాగా ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి అంతా మంచిగా వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసాను. ఈ విధంగా వేసేసి మంచిగా ఏగనేయాలి కోపు అనేది. అందులో మట్టి పాత్రల్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఏ కర్రీ చేసినా కానీ చాలా మంచిగా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను. బీరకాయ ముక్కలు కూడా ఈ విధంగా కోపులో అనేది ఫస్ట్ కొంతసేపు ఏగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ బీరకాయ ముక్కలు ఆవిరి మీద మంచిగా మెత్తబడేదానికి తొందరగా కొంచెం దొడ్డుప్పు అనేది వేసేసాను. ఈ విధంగా ఉప్పు అనేది వేసేసి కలుపుతూ ఏం చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 నిమిషాలు ప్లేట్ అనేది వేసేస్తున్నాను. ఆవిరి మీదనే కొంచెం బీరకాయ ముక్కలు అనేది అద్దం పైన బాగా మెత్తబడిపోతాయి. అందులో ఆయిల్లో ఏగి ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు బీరకాయ కూడా తొందరగా మెత్తబడుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ప్లేట్ తీసేసి ఈ విధంగా కలుపుతూ ఏం చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకున్న తర్వాత మనం పెట్టిన పెసర్లు అనేది వేసేసేయాలి. నేను పెసరపప్పు మనం బీరకాయ అన్నీ కట్ చేసుకునే లోపల పెసరపప్పు అనేది మంచిగా నానుతుందన్నమాట. ఈ విధంగా మనం బీరకాయ కట్ చేసుకునే లోపల పెసరపప్పు అనేది నానబెట్టి పెట్టుకుంటే కనుక బాగా నానుతుంది. మనకు తొందరగా కూడా కర్రీ కూడా అవుతుందన్నమాట. ఈ విధంగా పెసరపప్పు కూడా వేసాను. పెసరపప్పు, బీరకాయ ముక్కలు మంచిగా కొంతసేపు వేగిన తర్వాత ఒక 4-5 టమాటాలు అనేది కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి. ఈ విధంగా ఏ కర్రీస్ అయినా కానీ మట్టి పాత్రల్లో చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూను పసుపు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా పసుపు కూడా వేసేసిన తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు కారం అనేది వేసేసుకోవాలి. కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక చూసి వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పౌడర్ కూడా వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి. ఇప్పుడు అద్దం పైన
మన కోపులోనే ఈ విధంగా మంచిగా బీరకాయ ముక్కలు అనేది వేగిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి మనకు పెసరపప్పు కూడా నాని ఉంటుంది కాబట్టి తొందరగా కర్రీ అనేది కూడా అవుతుందన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కలుపుతూ ఏం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఎంచుకునేటప్పుడు సిమ్లేకల్లే పెట్టి ఎంచుకోండి, మంచిగా ఎగుతాయి అన్నమాట. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పులో వాటర్ పడేయకుండా ఆ వాటర్ అనేది ఇప్పుడు వేసుకోండి. అందులో పెసరపప్పు నానబెట్టి పెట్టింటాం కాబట్టి వాటర్ కూడా వేయడం వల్ల మనకు మంచిగా ఉంటుంది. ఈ విధంగా వేసేసిన తర్వాత మనకు కొంచెం జ్యూసీగా కొంచెం పులుసు లెక్క కావాలంటే కన్నా ఇంకో కొన్ని వాటర్ అనేది వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్లేటు వేసి పెట్టేశాను. ఇప్పుడు చూడండి, మంచిగా పెసరపప్పు కూడా దగ్గరకు అనేది వచ్చేసింది. ఈ విధంగా పెసరపప్పు అనేది మంచిగా మెత్తపడి పగిలిన తర్వాతనే మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలి. బీరకాయ పెసరపప్పు రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే కనుక వేడి వేడి అన్నంలోకి కానీ, రాగి సంగట్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు ఉప్పు కారం సరిపోకనే కానీ చూసి వేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా కలుపుతూ బాగా మంచిగా ఉడకనియాలి. ఇప్పుడు దగ్గరకు అనేది మొత్తానికి వచ్చేసిందనమాట. ఇప్పుడు ప్లేట్ వేసేసి పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి చూడండి మరింత దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలి. చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కనుక. వేడివేడి అన్నంలోకైనా కానీ, నేను ఇప్పుడు అన్నంలోకి వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక, కొత్తగా చూసేవాళ్ళు అయినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.